ఊరువాడ చవితి వేడుకలకు అంతా సిద్ధమైంది. ఏపీ కాణిపాకంలో స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రేపటి నుంచి 21 రోజులు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. ఏపీ చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబయ్యాడు. ఇందుకోసం దేవస్థానం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా మొదలు కానున్నాయి. మొత్తం 21 రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రత్యేక ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరానున్నారు. లక్షలాదిగా తరలివచ్చే పబ్లిక్ కు ఇబ్బంది పడకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే ఆలయానికి పెయింటింగ్ పనులు పూర్తి చేశారు. భక్తులు ఉండేందుకు తాత్కాలిక షెడ్లు, విద్యుత్ కటౌట్లు, రంగవల్లులతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఏర్పాట్లను ఆలయ ఈవో పెంచెల కిషోర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా వినాయక చవితి రోజున మనకి సుమారుగా 70,000 మంది వరకు దేవుడిని దర్శించుకోవడానికి వస్తారు కాబట్టి మనం పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా క్యూ లైన్స్ని పెంచుకోవడం, క్యూ లైన్ యొక్క స్ట్రెంగ్త్ని పెంచుకోవడం, పోలీసు సిబ్బందితో వాటి మేనేజ్మెంట్ కూడా చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మన జిల్లా కలెక్టర్ గారు 5వ తారీఖున కోఆర్డినేషన్ మీటింగ్ జరిపారు. దీంట్లో మన ఎస్పీ గారు అదేవిధంగా జిల్లా అధికారులందరూ పాల్గొన్నారు. వారికి చాలా చక్కగా సూచనలు చేయడం జరిగింది. వినాయక చవితి, రథోత్సవం, కల్పవృక్ష వాహనం, తెప్పోత్సవం, పుష్పపల్లకి జరిగే రోజుల్లో 70,000 నుంచి 80,000 మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు. దర్శన సేవలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. రద్దీని కంట్రోల్ చేసేందుకు, త్వరగా స్వామివారి దర్శనం కల్పించేందుకు ఆలయంలో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు అధికారులు. వాహనాల పార్కింగ్కు కాణిపాకం బస్టాండ్ పక్కన ఉన్న ప్రాంతం, కొబ్బరి తోట, ఈవో కాంప్లెక్స్ పక్కన స్థలాలను కేటాయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రతా చర్యలు చేపట్టారు. ప్రధానంగా నిఘా వ్యవస్థ పటిష్టం చేశారు. ప్రత్యేక రోజుల్లో 200 మంది పోలీసులతో బందోబస్తు ఉంటుందని చెప్పారు. ఈసారి సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టాలని ఎస్పీ ఆదేశించారు. 21 రోజులు అన్ని ఆర్జిత సేవలు రద్దు అవుతాయి. ఒక హోమం తగ్గితే మిగతా అన్ని కూడా రద్దు అవుతాయి. ముఖ్యంగా ప్రమాణాలు ఉండవు. 21 రోజుల్లో భక్తులు గమనించాల్సింది ఏంటంటే, ప్రమాణాలు సాయంత్రం 5 గంటల నుంచి 5:45 నిమిషాల వరకు మనం ఈ సత్యదేవుని వద్ద అందరూ కూడా వచ్చి ప్రమాణం చేసే ఆచారం ఇక్కడ ఉంది. సో అది అందరూ కూడా ప్రజలు గమనించి ఈ ప్రమాణాలు కోసం దయచేసి దీనికి రావాలని కోరుకుంటున్నాం. 21 రోజులు ఈ సేవలు రద్దు చేయడం జరిగింది. అన్ని శాఖల సమన్వయంతో కాణిపాకంలో చవితి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తామన్నారు ఆలయ ఈవో. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కాణిపాక వాసులు సహకరించాలని కోరారు.